దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని నమ్ముకొని ఉంటారో ఆ దేవుడు వానికి ఆశ్రయముగా ఉంటాడు. దేవుడు వానికి ఆశ్రయంగా ఉన్నప్పుడు ఆ జీవితం ఏ విధంగా ఉంటుందంటే, జలములు ఉన్న చోట ఒక చెట్టు నాటబడితే ఏ రీతిగా పచ్చగా క్షేమముగా దీవెనకరముగా ఫలములు ఫలిస్తూ అనేకులకు దీవెనకరంగా ఉంటుందో, చూచుటకు రమ్యముగా ఉంటుందో, అలాగునే ప్రభువు నమ్ముకున్నవాడు ధన్యుడు. దేవుడు వానికి ఆశ్రయముగా ఉంటాడు. ఆ వ్యక్తి జీవితం కూడా జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె అతను పచ్చగా క్షేమంగా సంతోషంగా సమాధానంగా ఉండగలుగుతాడు. గాలి తుఫాన్ లాంటి శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా కదిలింపబడకుండా దేవునిలో స్థిరపరచబడతాడు. ఆత్మీయ జీవితంలో కదిలిపోకుండా ఉంటాడు. దేవుని కొరకు ఫలములు ఫలిస్తాడు. ఈ మాటలు వింటున్న మనమందరం కూడా దేవుని నమ్ముకున్నప్పుడు దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటాడు కనుక మన జీవితాలు ఆత్మీయంగా భౌతికంగా మనము దీవెనకరముగా ఉంటాము. ఆమేన్, ఆమేన్.